ఒక తల్లికి బిడ్డలు ఏ విధంగా చూడాలి అవన్నీ కూడా వీళ్ళు చూడడానికి ఇష్టపడతారు. అలాగే నేను ప్రతి విషయంలోనూ మమ్మీ అది కావాలి ఇది కావాలని చూస్తూ ఉంటారు. అందరూ కూడా మమ్మల్ని ఆ విధంగా చూస్తారు. మరి ఇంట్లో ఉండి అజిత్ గారు కూడా మమ్మల్ని ఆ విధంగానే ఏది చెప్తే అదే చేస్తారు. నేను అక్కడ తీసుకుని వెళ్ళి ఉంటారు. కాబట్టి బిడ్డలు ముగ్గురు కూడా నా కొడుకులుగానే నేను భావిస్తాను. నేను వేరే విషయాలుగా వేరే ఎవరు అనుకోవటంలో ఎందుకంటే బిడ్డని సమానంగా నేను చూస్తాను. కాదండి అయ్యగారు అప్పుడు ఉన్నప్పుడు సంఘాల మీద ఇద్దరు వద్దన్నప్పుడు ఆ బిడ్డలు చూసుకుంటారు అన్నప్పుడు ఆ విధంగా చనిపోయిన చాలా మంది నాకు అనేక మంది చెప్పారండి. నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇంత పెద్ద సంఘాలు ఆ సంఘం చెప్పు నాయన మాట నా మాట మేము మాట తప్పము. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాం. మా పిల్లల్ని పిలిచిపెట్టు ఎవరికి వారిని దేవుడు పోషిస్తాడు. వారి అవసరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి నేను వాక్యాలను లోబడి వాక్యాలను కట్టుబడి వాళ్ళకి నేను అప్పగిస్తానని చెప్పేది కాదంటే వాటికి నేను నేను బ్రతకాలి. అలాగే నా పిల్లలు వచ్చినప్పుడు నా పిల్లలకి నేనే అన్నీ చేసి పెట్టుకోవాలి. కాబట్టి మరి వాళ్ళైతే అన్నీ చేసి పెట్టరు. కాబట్టి అన్నీ నేనే వాళ్ళకి పిల్లలే కాకుండా భోజనాలు అన్నీ కూడా నేనే చూసుకుని అన్నీ చేస్తున్నాను. అలా అటువంటి అప్పుడు నాకు అవసరం కాబట్టి నేను సంఘాన్ని చూసుకుంటాను. నేను బ్రతుకున్నంత కాలంలో నాకు సంఘంలో వచ్చి ఏమైనా కొంచెం వచ్చినా ఏమొచ్చినా నేను ఎప్పుడు నాకు ఇద్దరే వచ్చింది అంత వచ్చినా నేను అనుకోను. కాబట్టి దేవుడు ఇచ్చింది అదే నాకు ఆశీర్వాదం. నా కొడుకు ఉన్నప్పుడు కూడా నన్ను అలా చూడకపోయింది. అందుకే దేవుడు కొడుకు లేకుండా చేశాడేమో. అదే అలాగే